రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతుంటుంది. ఇప్పుడు ఆ బాలు మీనా కలిసి నా గురించి మొత్తం చెప్పేసి ఉంటారు. ఈ నా రెండో పెళ్లి గురించి మొత్తం ఇంట్లో నిజం తెలిసిపోయిన తర్వాత నన్ను ఇంట్లో ఇప్పటిదాకా ఇంటికి పెద్ద కోడలుగా ఉన్న నేను ఇప్పుడు నాకు కాస్తైనా విలువిస్తారా అంటే, నువ్వు ముందు అసలుకి ఇంటికి వెళ్ళు, నువ్వు ఇప్పుడు ఎట్టా తెలిసిపోయింది కదా, దానికి ఎలాగో నేను మనోజ్ మీద ప్రేమతోనే ఇలాదంతా చేశానని చెప్పాను అన్నట్టుగా సర్ది చెప్పానని ఇంటికైతే బయలుదేరుతుంది. ఈ లోపలైతే ఇంక శృతి వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో బెడ్రూమ్స్ కాడ చాలా గొడవలు వస్తున్నాయంట కదా. అయినా ఈ ఇల్లు అప్పుడు మా ఆయన పనిచేసేటప్పుడు ఈ ఇల్లు లోన్ పెట్టే కదా ఇల్లు కట్టించుకున్నారు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇంకా బాలుకైతే చాలా కోపం వస్తుంది అనమాట. ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పనని. ఇంకా శృతి అయితే అదంతా నీకు ఎందుకమ్మా ఇప్పుడు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా బాలుకి అవును నేను చెప్పేది నిజమే కదా శృతి, ఈ ఇంటి మీద పూర్తి రైట్స్ నీకే ఉన్నాయి, అయినా వీళ్ళు మన దగ్గర లోన్ తీసుకునే కదా వీదంతా కట్టించారని చెప్పని అంటూ ఉంటే ఇంకా బాలు అయితే ఇంకా మీరు వచ్చిన పని చూసుకొని వెళ్ళండి, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోండి అంటూ ఉంటే ఏంటి మీదకి వస్తున్నావు కొడతావా అని చెప్పనంటే, కొట్టడమా ఇంకేమన్నా ముందు అసలు బయటకు వెళ్ళమంటున్నాను కదా అంటే ఇంకా శృతికి అయితే చాలా కోపం వస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఇలాగే మర్యాద ఇస్తావా అని చెప్పని. ఆవిడ ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా అంటే, ఇంకా బాలుని అదుపు చేయాలి అంటే ఇంకెవరి వల్ల కాదు అని చెప్పని ఇంకా సత్యం అయితే వచ్చి తనని చెంప మీద కొడతాడు. ఏం మాట్లాడితే ఎవరితో ఏం మాట్లాడి అదే మాట్లాడతావా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఒక పక్క ప్రభావతి అలాగే బెదిరిపోతుంది. మీనా కొడితే అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి మామయ్య ఇంతమంది ముందు నా భర్తను కొడుతున్నాడు అని చెప్పనని. కానీ వాడిని కొట్టకపోతే ఇంక అవతల వాళ్ళు మన బాలుని తప్పు అనుకుంటారు అని చెప్పని తన మనసుకి తనే సర్ది చెప్పుకొని ఇంకా బాలుని అయితే చెంప మీద కొడతాడు. ఇంకా ఏంటి నాన్న తను అలా మాట్లాడుతున్నాను, మీరు నన్నే శిక్షిస్తున్నారు అని చెప్పనంటే, ఇంటికి వచ్చిన వాళ్ళతో ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో, తను ఏదైనా మాట్లాడుతుంది.